అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో దీనికి సంబంధించి వచ్చినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగనన్న పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం సిబిఎన్ కూటమి ఏదైతుందో బీజేపీ, జనసేన, అదేవిధంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఉన్నది. సో ఆరా సర్వే ప్రకారం వాళ్ళు 94 నుంచి 104 సీట్లు వస్తాయని వైఎస్ఆర్సీపీకి మొదట సర్వే సంస్థ, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ, దాని తర్వాత టీడీపీ కూటమి. సో ఆరా సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104, టీడీపీ కూటమికి 71 నుంచి 81, అంటే ఎన్డీఏ కూటమికి. ఇక చాణక్య సర్వే ప్రకారం, పార్దాదాస్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు, టీడీపీ కూటమికి 55 నుంచి 60 సీట్లు వస్తాయని తెలియజేస్తున్నాయి. ఇక సిపిఎస్ సర్వే ప్రకారం, సర్వే సంస్థ పేరు ఇది, సిపిఎస్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 97 నుంచి 108 సీట్లు, అదేవిధంగా టీడీపీ కూటమికి 66 నుంచి 78 సీట్లు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రకారం చూసినప్పుడు 115 నుంచి 125 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 50 నుంచి 60 సీట్లు టీడీపీ కూటమికి వస్తాయని తెలియజేస్తూ ఉన్నది సర్వే సంస్థ. సో దాని తర్వాత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే సంస్థ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 119, టీడీపీ కూటమికి 56 వస్తాయని తెలియజేస్తుంది. ఇక ఆత్మసాక్షి సర్వే సంస్థ వాళ్ళు 98 నుంచి 116 సీట్లు వైఎస్ఆర్సీపీకి, టీడీపీ కూటమికి 59 నుంచి 77 వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఇక రేస్ సర్వే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 117 నుంచి 128, కూటమికి 48 నుంచి 58 వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఈ అగ్నివీర్ సంస్థ వాళ్ళ సర్వే ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మొత్తం, వైఎస్ఆర్సీపీకి 124 నుంచి 128 ఎమ్మెల్యే సీట్లు, ఇక టీడీపీ కూటమికి 46 నుంచి 48 ఎమ్మెల్యే సీట్లు. జన్మత్ సంస్థ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 103 సీట్లు, టీడీపీ కూటమికి 67 నుంచి 75 సీట్లు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఆపరేషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 95 నుంచి 102, అదేవిధంగా టీడీపీ కూటమికి 64 నుంచి 68 వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇది సో ఈ కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీ దృష్టికి తీసుకురావడం ఈ వీడియో ఎక్కువ ఉద్దేశం. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్తే.